అందరికి నమస్తే. 3 రోజులు ఢిల్లీలో వితౌట్ అపాయింట్మెంట్, కనీసం మందలింపు లేక హైదరాబాద్ తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి, ఆయన సంబంధం లేకుండా జరిగిన ఒక పెద్ద కాంగ్రెస్ మీటింగు, తర్వాత రాత్రి ఆయన ఇంట్లోనే జరిగిన ఒక డిన్నర్ మీటింగు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ డిన్నర్ ఇవ్వడం. ఆ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది, ఇవన్నీ అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది. చర్చలకు పోతే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక కీలక డిన్నర్ సమావేశం జరిగింది. డిన్నర్ మీటింగ్ అంటే రాత్రి అయింది డిన్నర్. అది సడన్గా జరిగింది. అది కూడా ముందే ఊహించింది కాదు, ముందే అనుకున్నది కాదు. సీతక్క తప్ప మినిస్టర్స్ అంతా అటెండ్ అయ్యారు. తర్వాత మీనాక్షి నటరాజన్ గారు అటెండ్ అయ్యారు. మీనాక్షి నటరాజన్ గారు అంతకన్నా ముందు ఒక పెద్ద కీలక సమావేశం పెట్టిండ్రు. ఈయనే ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెట్టిండ్రు. అది పార్టీకి విరుద్ధం అని అంటారు. ఇక అంతకుముందు సెక్రటరీలో కూడా ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండ్రు ఆమె. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆ మీటింగ్కు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశం జరిగింది. ఆదిలాబాద్, మల్కాజ్గిరి, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అక్కడ ఉండే ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చిండ్రు. వివేక్ వెంకటస్వామి అటెండ్ అయ్యారు, వాళ్ళ కొడుకు వంశీ అటెండ్ అయ్యారు. వాళ్ళు ప్రోటోకాల్ ఆ విషయం మీద కంప్లైంట్ చేసిండ్రు. కానీ ఆమె తీసుకున్న ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీ ఉన్నారు, అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది అందరికీ ఓపెన్గా కనిపించింది. మళ్ళీ ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చిండు. ఇక్కడ చూస్తేనేమో కంప్లైంట్లు సీఎం మీద, మినిస్టర్ల మీద కంప్లైంట్లు. సీఎం మీద ఏంది కంప్లైంట్ అంటే, సీఎం కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేడు, సీఎం కూడా పట్టించుకుంటలేడు. సీఎంకు కంప్లైంట్ ఇచ్చిన మినిస్టర్ల మీద పట్టించుకుంటలేడు. మినిస్టర్లు అసలు మాకు అపాయింట్మెంట్లే లేవు, మినిస్టర్లు ఏం పని తీసుకుపోయినా మాకు చేస్తలేరు. కమిషన్లు 10% కమిషన్లు, 12% కమిషన్లు, 16% కమిషన్లు అన్నీ దీని మీద కంప్లైంట్ చేసింది వీళ్ళంతా. అసలు పార్టీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఆమె. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఏంది పరిస్థితి, ఎందుకు మన మీద ఇంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఒక 1.5 ఇయర్లోనే ఎందుకు ఇట్లాంటి వ్యతిరేకత వచ్చింది, దీనికి బాధ్యులు ఎవరు, ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్, ప్రభుత్వమా పార్టీయా, ప్రభుత్వంలో ఉంటే ఎవరు, ఎందుకు సంవత్సరంలోనే వాళ్ళు వ్యతిరేకత వచ్చిందని చెప్పారు ఎమ్మెల్యేలంతా. ఇప్పుడు ఎలక్షన్ వస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది, కొద్దిగా కాదు. అసలు జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఏ వర్గం సంతృప్తికరంగా లేదు, అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. అసలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ ఓటు వేయరు. ఇవంతా కూడా ప్రభుత్వ పెద్దల తప్పిదాలు, ముఖ్యమంత్రి మంత్రుల తప్పిదాలు. వాళ్ళు అసలు దేన్ని పట్టించుకుంటలేరు. ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళు వనరులు సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నారు. వాళ్ళు వనరులు సంపాదించుకుంటున్నారు తప్ప పార్టీ మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయింది, గ్రౌండ్లో బాగా ఖాళీ అయింది. కార్యకర్తలు కూడా అవకాశాలు లేవు, ఏ పదవులు లేవని కుత ఉడుకుతున్నారు. పార్టీ పరిస్థితులు ఏం బాగాలేవని వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు బాగాలేవని అంటే, ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు, మినిస్టర్ల పనితీరు ఇవన్నీ చూస్తే అసలు గ్రౌండ్లో మనం కోలుకునే సిచ్యువేషనే లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం డబుల్ డిజిట్ కూడా సీట్లు రావు, ఎమ్మెల్యే సీట్లు. ఇట్లాంటి సిచ్యువేషను చెప్పారు. ప్లస్ గ్రూప్ రాజకీయాల మీద కూడా వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ఫోన్ చేసి అర్జెంటుగా మీటింగ్ పెట్టాలి మినిస్టర్స్తోన, అసలు ఇంత డ్యామేజ్ జరిగింది, అసలు మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ఈ రిపోర్టు ఢిల్లీలో కూడా ఉంది, కానీ మీరు ఎందుకు ఇంకా బాగుంది అంతా బాగుందని చెప్పేసి తప్పుదో పట్టిస్తారు. అసలు విషయం అది కాదు, పార్టీ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, సర్వే రిపోర్ట్లు కాదు, ఎమ్మెల్యేలే చెప్తున్నారు పార్టీ పరిస్థితి ఏందో, అర్జెంట్గా మీటింగ్ పెట్టాలంటే మినిస్టర్స్ అందరిని పిలిచి అక్కడ మీటింగ్ పెట్టారు. అక్కడ రేవంత్ రెడ్డి స్వార్థం కూడా కొద్దిగా ఉంది. ఏమైందంటే, ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది ఢిల్లీలో. ఈయన 3 రోజులు ఉన్నారు కదా మొన్న. అంతకన్నా ముందు ఒక ముఖ్యమైన మంత్రిని ఢిల్లీకి పిలిచి ఇక్కడున్న సిచ్యువేషన్ మీద చర్చ జరిగిందట. ఏంది చర్చ, ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని దింపేస్తే ఏంది పరిస్థితి అంటే, ఆయన చేతులు ఎత్తేసినట్టు. ఇప్పటికిప్పుడు మార్చడం కరెక్ట్ కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ కంట్రోల్లో ఉండదు, ప్రభుత్వం కూడా ఉండదో తెలియదు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగాలి అంటే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి, దానిలో వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చిందనుకో, ఎక్కువ మంది ఓడిపోయారు అనుకో, కాంగ్రెస్ అనుకున్న సీట్లు రాలేదనుకో, అదొక రీజన్గా చూపించి రేవంత్ రెడ్డి దింపేయచ్చు. కానీ ఇప్పటికిప్పుడు దింపలేము, ఇప్పటికిప్పుడు దింపితే ప్రాబ్లం వస్తుందని ఆయన ఏదో ఫీడ్బ్యాక్ ఇచ్చినట్ట. నిజానికి ఇప్పటికిప్పుడు దింపాలని అధిష్టానం ఉద్దేశం కాకపోవచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేసింది. ఇది చాలా డేంజర్. ఫీడ్బ్యాక్ అంటే
రేవంత్ రెడ్డిని దింపితే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయని ఒక టెస్ట్, లిట్మస్ టెస్ట్. అది ఒక టెస్ట్ చేసినంటేనే పరిస్థితి చాలా దూరంగా పోయిందని అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ ఒక అటెంప్ట్ ఇప్పుడు చేస్తే ఎట్లుంటుంది. మనం అంతే కదా, ఏదైనా పని చేయాలనుకుంటే, మనం మామూలులోనే ఏదైనా పని చేయాలనుకుంటే, ఇప్పుడు ఇల్లు కడితే ఎట్లుంటుంది, లోన్ తీసుకుంటే ఎట్లుంటుంది, ఓ బండి తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఓ ఫోన్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది కొత్తది, దానికి లోన్ పెట్టి తీసుకుందామా, సొంతంగా డబ్బులు పెట్టి తీసుకుందాం, ప్లానింగ్ ఉంటుంది కదా. వాళ్ళు కూడా అట్లాంటి ప్లానింగ్లో ఒక అటెంప్ట్ చేసారు. మనం కూడా షాప్ పోయి అడుగుతాం కదా ఎంత అని, అట్లా వాళ్ళు కూడా ఒక అటెంప్ట్ చేసారు. రేవంత్ రెడ్డిని దింపడానికి ఒక అటెంప్ట్. ఇప్పుడు దింపితే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని ఆ సీనియర్ ముఖ్యమైన మంత్రిని పిలిచి మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి ఇక్కడున్న పార్టీ పరిస్థితులు మొత్తం పార్టీని తన కంట్రోల్కి తీసుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేలకు ఆమె ఒక మాట చెప్పారంట, మీ కాన్స్టిట్యున్సీలో ఏ సమస్యలు ఉన్నా, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా, మంత్రుల నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా, ఏది ఉన్నా సరే మీరు నాకు కాంటాక్ట్ కాండి, నా కాంటాక్ట్ నెంబర్ ఇదే. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, పాతగా వచ్చిన వాళ్ళైనా సరే, మీరు పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిర్రు, ఎంపీలుగా గెలిచిర్రు, కాబట్టి మీరు పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలి. వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, పార్టీ వ్యవస్థనే ముఖ్యం. ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా కూడా పార్టీ లైన్లో ఉండాలి. మీరంతా నా నెంబర్ తీసుకోండి, ఏది ఉన్నా సరే నాకు కాంటాక్ట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతా, సింగిల్ లింక్ ఫోన్ ఎత్తుతా, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను రెస్పాండ్ అవుతా అని ఆమె వీళ్ళందరికీ చెప్పి పంపించిందట. ఇక్కడ పీసీసీ చీఫ్ లేడు, సీఎం రేవంత్ రెడ్డి లేడు. నిజానికి ఎప్పుడైనా సరే ఒక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఒక మీటింగ్ పెట్టిందంటే దానిలో ఖచ్చితంగా హడావిడి, మినిస్టర్ల హడావిడి ఉంటుంది, ముఖ్యమంత్రి హడావిడి ఉంటుంది, పార్టీ పీసీసీ చీఫ్ హడావిడి ఉంటుంది. అట్లాంటివి ఏమి లేకుండా చాలా సాదాసీదాగా అసలు హైకమాండ్ వ్యూ ఏందో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఆమె చెప్పకనే చెప్పేసిండ్రు అనేది ఒక పాయింట్ నడుస్తుంది. ఇక రాత్రి జరిగిన చర్చ ఏంది, రాత్రి ఎమ్మెల్యేల దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్లు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అదంతా కూడా ముఖ్యమంత్రికి, మంత్రులకు, అందరికీ మీనాక్షి నటరాజన్ చెప్పిరంట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్షన్స్ వస్తే ఇట్లాంటి పరిస్థితి ఉంది, మరి ఏంది, ఎందుకు ఇట్లా అయింది, ఇదంతా మీరే కారణం దీనికి. నిజానికి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రేమించి ఇక్కడ జనమంతా ఓట్లేసి గవర్నమెంట్ తీసుకొచ్చిండ్రు. తీరా చూస్తే ఇక్కడ మీ మీద తీవ్రమైన ఆరోపణలు, పర్సెంటేజీలు, తర్వాత అవినీతి ఇట్లాంటివన్నీ వచ్చినాయి. ప్లస్ ప్రభుత్వ వ్యవహారాల మీద జనాలు తీవ్రమైన అసంతృప్తి ఉంది, కోపంతో ఉన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ఎవరు తీసుకుంటారు, అసలు దీనికంతా మీరే కారణం అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు ఓపెన్గా మాట్లాడినట్ట. అయితే పేపర్లలో కొన్ని విషయాలు వచ్చినాయి. పేపర్లో ఏమొచ్చినాయంటే మిగతా 6 సీట్లు మినిస్టర్స్ భర్తీ చేయడానికే వీళ్ళతో డిస్కస్ చేసిండ్రు అని. అసలు ఇంకో మంత్రి పెట్టడానికే ఈ మంత్రులతో మాట్లాడతారు ఎవరన్నా. ప్లస్ పీసీసీ కార్యవర్గము ఆడ మల్లికార్జున ఖర్గేనే డిసైడ్ చేయలేకపోతున్నారు. ఆయన రాహుల్ గాంధీ మధ్య నలుగుతుంది. వీళ్ళేం డిసైడ్ చేస్తారు, ఈ 4-5 మంది వీళ్ళకు పడకనే కదా ఇంత దూరం వచ్చింది. ఇది పేపర్లు రాంగ్ లైన్ తీసుకుపోయే ప్రయత్నం చేసిన వార్తను. కానీ ఒరిజినల్గా జరిగింది మాత్రం రేవంత్ రెడ్డి చుట్టూ వీళ్ళు ఉచ్చు బిగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది ఈ రోజు కోసమా, రేపటి కోసమా, సంవత్సరం కోసమా, 6 నెలల కోసమా తర్వాత విషయం. కానీ ఏదో కాంగ్రెస్లో జరగాల్సింది జరుగుతుంది. ఇక్కడున్న ఫీడ్బ్యాక్ అంతా కూడా తెలిసి ఆ ఫీడ్బ్యాక్ను కన్ఫర్మ్ చేసుకోనికే మీనాక్షి నటరాజన్ ఈ సమావేశాలు పెట్టినట్టుగా కాంగ్రెస్ నేతలంతా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా నిన్న జరిగిన రాత్రి డిన్నర్ మీటింగ్ కూడా రేవంత్ రెడ్డి తప్పిదాన్ని మినిస్టర్స్ ఎదురుగానే మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఈ డిన్నర్ మీటింగ్ను ఏర్పాటు చేయమని అడిగినట్లుగా కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఎనీవే ఈ 2 మీటింగ్లు ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తీవ్రమైన అసంతృప్తితో ఢిల్లీకి వెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ జరిగిన కీలక సమావేశం రేపు జరగబోయే కాంగ్రెస్ ఇంటర్నల్ రాజకీయాలకు ఒక నాంది అని మాత్రం కనిపిస్తుంది. అట్లా మనం కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.